ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ కింద వచ్చేవన్నీ ప్యాకేజీ కింద రావడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయం చేయడం కాదు, వాస్తవంగా లైజానింగ్ చేసుకుని మనకు రావాల్సినటువంటి ఏదైతే స్పెషల్ స్టేటస్ని స్పెషల్ అసిస్టెన్స్ కింద స్పెషల్ ప్యాకేజ్ కింద ఇస్తా అన్నారో అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయం కాదు అని మొదటి నుంచి చెప్పాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా క్యాబినెట్లో క్లియర్ చేస్తూ 100% ఫైనాన్స్ చేయడానికి, రెండోది ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేటన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద పూర్తిగా ఇవ్వడానికి కూడా క్యాబినెట్ అంగీకరించారు. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఏదైనా సరే సయోధ్యతోనే సాధ్యమవుతాయి. అట్లా కాకుండా ఘర్షణ వైఖరైతే నష్టపోయేది రాష్ట్రం. వీళ్ళకి కావాల్సింది ఘర్షణ కావాలి, రాజకీయం కావాలి తప్ప ప్రజా సమస్యలు పట్టవు. ఈ విషయం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతిపక్షాలకి ఒక మాటలో చెప్పాలంటే ఇంటారని కూడా నాకు నమ్మకం లేదు. నిన్న కూడా మనం చూస్తే వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదంటే ఒకటే ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షానికి తల లేదు తోక లేదు, ఏదంటే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇంకోటి కాదు. ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రతిపక్షం అది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతున్నా, ఒక ఏదైతే 1 by 1 మనం అనుకున్నట్టుని సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా వస్తే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎవరైతే ఇంత మునుపు ఎమోషనల్గా ఆలోచించారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా అనుభవం ఏంటంటే ఎప్పుడూ కూడా కేంద్ర సహకారంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్రం నుండే మంత్రులందరూ కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, మన రాష్ట్రం నుంచి సుజనా చౌదరి కానీ వీళ్ళంతా బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అదే మనకు ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేదంతా ఈఏపీ ద్వారా కానీ డొమెస్టిక్గా కూడా అడుగుతున్నాం. దానివల్ల మనకు ఆ డబ్బులు వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఎంతైతే ఈ బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ దీని ద్వారా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అదే మరిగా 100% పోలవరం ప్రాజెక్టు క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఏదైతే వస్తుందో అవన్నీ మనకు రావాల్సినవన్నీ కూడా మనకు మన హక్కు స్పెషల్ స్టేటస్లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అవన్నీ డ్రా చేస్తాం.